హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీరాంపురం వచ్చాను. వజ్రాల వేటకి ఇవాళ ఎంతమంది వచ్చారో చూడండి. చాలామంది వజ్రాల వేటకు అనేది వచ్చారు. ఎంతమందికి దొరికాయి అని చెప్పేసి మీకు మొత్తం వీడియో అనేది మీకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు చెప్తాను. ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది చేసి నాకు మరింత సపోర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి శ్రీరాంపురంలో చాలామంది వజ్రాల వేటకు అనేది వచ్చారు. ఈ బైక్స్ చూడండి ఫ్రెండ్స్. బైక్స్ అని తర్వాత కారు వేసుకొని వచ్చారు, ఆటోలకు వచ్చారు, చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు ఎంతో దూరం నుంచి కూడా చాలామంది ఈరోజు వజ్రాల వేట కోసం అనేది వచ్చారు ఫ్రెండ్స్. వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళలో ఒకరు క్లింబరైట్ రాయి అని చెప్పేసి దాన్ని పగలగొట్టారు ఫ్రెండ్స్. దానిలో వచ్చేసి ఒక అరుదైన వింతైన రాయి అనేది మనకి కనిపించింది. కాకపోతే మనం దాన్ని టెస్టింగ్ చేయలేదు ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను. కాబట్టి మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ శ్రీరాంపురంలో ప్రతిరోజు కూడా వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంది. ఈ వజ్రాల వేట కోసం చాలా దూరం నుంచి ఎంతోమంది వచ్చి వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతోమంది పనులు జాలించుకొని కూడా ఇదే వజ్రాల పనిగా వచ్చేసి చాలామంది వస్తూ ఉన్నారు. ఒక 3-4 డేస్ నుంచి నేను ఈ శ్రీరాంపురం అనేది రాలేదు ఫ్రెండ్స్. మనకి అందుబాటులో ఉంది శ్రీరాంపురం కాబట్టి నేను ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడికే వస్తున్నాను. ఇంకా కొంచెం ఖాళీ చూసుకొని తర్వాత పుట్లగూడెం తర్వాత జొన్నగిరి వజ్రాల వీడియోలు కూడా మీకు అనేది అందుబాటులో చేస్తాను ఫ్రెండ్స్. మీకోసం ఆ వీడియోస్ కూడా చేస్తాను. మనకి ఇప్పుడు ప్రెజెంట్గా మనకి శ్రీరాంపురం దగ్గరగా ఉంది కాబట్టి నేను శ్రీరాంపురం అనేది వస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, మనకి గుంటూరు నుంచి ఎలా రావాలి, లేదా ఇటు సైడ్ నుంచి నరసరాపేట నుంచి ఎలా రావాలి. కొంతమంది తిరుపతి నుంచి అడుగుతున్నారు, హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. గుంటూరు నుంచి అనేది మనకి సింపుల్ ఫ్రెండ్స్. విజయవాడ నుంచి గుంటూరుకి 35 కిలోమీటర్లు ఉంటుంది. అలానే వచ్చేసి మనకి గుంటూరు నుంచి పిడుగురాలకు వచ్చేసి ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనకి జస్ట్ శ్రీరాంపురం వచ్చేసి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. చాలా దగ్గర అన్నమాట. ఇలా రావచ్చు. అదేవిధంగా మనకి నరసరాపేట నుంచి వచ్చేసి మనకి నెక్కడికల్ దాటగానే శ్రీరాంపురం అనేది ఉంటుంది. ఇటు నుంచి అయినా రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నరసరాపేట వాళ్ళకి శ్రీరాంపురం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇటు గుంటూరు సైడ్ విజయవాడ సైడ్ అనేది చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా కొంతమంది తిరుపతి నుంచి అడుగుతున్నారు. తిరుపతి నుంచి రావాలి అంటే కన్ఫామ్గా మనం గుంటూరు రావాల్సిందే. గుంటూరు వస్తే గుంటూరుకి ట్రైన్ ఉంటుంది కదా, గుంటూరు వరకు వచ్చి గుంటూరు నుంచి తర్వాత బస్కైనా రావచ్చు లేదా ట్రైన్కైనా రావచ్చు ఫ్రెండ్స్. హైదరాబాద్లో కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, మేము వేరే స్టేట్ కదా ఇక్కడికి రావచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాక్సిమం ఇక్కడికైతే వేరే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. వేరే స్టేట్ వాళ్ళు అంటే మన తెలంగాణ వాళ్ళే వస్తున్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు. హైదరాబాద్ నుంచి రావాలంటే మనకి పల్నాడు ట్రైన్స్ ఉన్నాయి, అనేది చాలా ట్రైన్స్ అనేది ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ట్రైన్స్కి అనేది మన గుంటూరు వరకు ఉంటాయి కదా, మధ్యలో పిడుగురాళ్ళ దాకా తీసుకోండి. పిడుగురాళ్ళ నుంచి రావచ్చు ఫ్రెండ్స్. మనకి పిడుగురాళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుంచి శ్రీరాంపురం వెళ్ళడానికి నరసరాపేట బస్సులు కానీ ఆటోలు కానీ ఎక్కి రావచ్చు. ఈరోజు మనకి ఇక్కడ శ్రీరాంపురంలో వచ్చేసి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ మనకు వజ్రాల వేట కోసం. ఇందులో కొంతమంది ఒక అతనికైతే క్లింబరైట్ రాళ్ళు అనేది ఒక అతను పగలగొట్టాడు. ఆ రాయి పగలగొట్టడం వల్ల మనకి ఒక అరుదైన వింతైన రాయి అనేది దొరికిందనమాట. మనం దాన్ని టెస్టింగ్ అనేది చేయలేదు. అది చూడటానికి కూడా ఒక డైమండ్ లాగా లేకపోతే ఏదో కొత్త వింతలాగా రాయిలాగా కనిపిస్తూ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఈరోజు మరి ఎండ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అయినా కానీ ఆ ఎండకు సైతం కూడా వీళ్ళు వజ్రాల కోసం అనేది పెద్ద గుంతల్లాగా తవ్వుతూ ఉన్నారన్నమాట. చూడండి, వీళ్ళైతే నీళ్ళు క్యాన్ తీసుకొని పెద్ద వాటర్ క్యాన్ తెచ్చుకొని తవ్వుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు అన్నమాట. ప్రస్తుతానికి పుట్లగూడెంలో కొనసాగుతూ ఉంది వజ్రాల వేట. అదేవిధంగా కోల్లూరులో, తర్వాత ఇక్కడ శ్రీరాంపురంలో, తర్వాత జొన్నగిరిలో కూడా ఇంకా వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంది. మనకి దగ్గరలో అందుబాటులో ఉన్నదైతే మనకి ప్రస్తుతానికి శ్రీరాంపురం అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ మనం వస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, ఈరోజు ఎంతోమంది వచ్చారు, చాలామంది వచ్చారనమాట. ఈరోజు కారు పెట్టుకొని మరి వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి.
ఫ్రెండ్స్ మొన్న పెట్టిన వీడియోలో మనం వైట్ క్రిస్టల్స్ గురించి చెప్పాం కదా, ఆ కోణాల రాళ్ళు గురించి. అవి ఎవరు కొనేవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటున్నారు. అవి కొనేవాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. పైగా మనల్ని ఏమని అడుగుతున్నారంటే దాన్ని అడ్రస్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం దాని గురించి పర్మిషన్ లేకుండా మనం అడ్రస్ అనేది చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మీద అవి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మనం అడ్రస్ కనుక చెప్తే మనకు కూడా కేసు అయింది ఫ్రెండ్స్. అందుకని మనం చెప్పట్లేదు అనమాట. ఇక్కడ పర్మిషన్ అనేది ఉంది కాబట్టి చాలామంది వచ్చి వెతుకుతూ ఉన్నారు. మనకి అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మనం అడ్రస్ అనేది చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే పర్మిషన్ అనేది వచ్చేది. పర్మిషన్ వచ్చినప్పుడు మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఆ రోజు మీకు అందరికీ అడ్రస్ చెప్తాను, అక్కడికి రావచ్చు. ప్రస్తుతానికి మీలో ఎవరైనా కనుక ఇలా శ్రీరాంపురం రావాలనుకున్నట్లయితే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు వచ్చే రోజు నేను తప్పకుండా వస్తాను, మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. ఈ 2 రోజుల్లో నేను పుట్లగూడెం వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా మీలో పుట్లగూడెం కనుక వచ్చేవాళ్ళు అన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరులో చాలామంది మీ నెంబర్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలాగ నెంబర్లు పెట్టకూడదు. ఎందుకంటే మా నెంబర్లు పెట్టినట్టయితే మన సబ్స్క్రైబర్స్లో కాకుండా కొంతమంది వేరే వాళ్ళు బ్యాడ్ కాల్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి, లేదా బ్యాడ్ మెసేజ్లు అనేవి పెడతా ఉంటారు కాబట్టి మనం నెంబర్స్ అనేది పెట్టకూడదు అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే నెంబర్ పెట్టండి. నేను ఆ తర్వాత మీ నెంబర్ని సేవ్ చేసుకుంటాను. మీ నెంబర్ని మళ్ళీ ఆ కామెంట్ బాక్స్లో నుంచి డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది ఈరోజు వజ్రాల వేటకు అనేది వచ్చారు. చాలామంది వస్తూ ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంది. కాకపోతే ఎవరికో ప్రతిరోజు దొరకకపోవచ్చు. కాకపోతే ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడో ఒకటి దొరుకుతూనే ఉన్నాయి ఇక్కడ శ్రీరాంపురంలో. ఈరోజు అయితే ఒకటి దొరికింది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకి కొన్ని అమ్మకాల్లో ఉన్న డైమండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ శ్రీరాంపురం బైపాస్ పక్కనే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా గుర్తుపట్టవచ్చు. మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడికి ప్రతిరోజు వేల మంది జనం వస్తూ ఉంటారు కాబట్టి మనకి వెంటనే వాళ్ళు వచ్చేదారి మనకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు ఎవరైనా బైపాస్ పక్కమడి రావచ్చు ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అన్న నువ్వు డైమండ్స్ చూపిస్తున్నావు కానీ టెస్టింగ్ చూపించట్లేదు. పైగా టెస్టింగ్ చేయించుకుంటే మాకు ఆ డైమండ్ అనేది చూపించట్లేదు, ఇక్కడ దొరికింది అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ చాలామంది దొరికిన తర్వాత మనకి తెలుస్తుంది. కానీ వాళ్ళు దొరికిన వెంటనే మనకు కొంతమంది వజ్రంలాగా వాళ్ళకి డౌట్ వచ్చినా కానీ, ఒకవేళ అర్థమైనా కానీ చాలామంది చూపించారు ఫ్రెండ్స్. అందరికీ చెప్పరు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మాకు వజ్రం దొరికింది అని చెప్పేసి అందరికీ చెప్పరు. ఎందుకంటే దొరికిన తర్వాత వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ శ్రీరాంపురంలో వచ్చేసి ఇంతకుముందు ఏం జరిగిందంటే, ఒక టెస్టింగ్ చేసే అతను వచ్చి నేను మీ వజ్రాలను మీ రాళ్ళని టెస్టింగ్ చేస్తానని చెప్పేసి అని, అందుట్లో ఒకటి డైమండ్ ఉంది, దాన్ని పెట్టకుండా డైమండ్ ఉండగానే దాన్ని తీసుకొని వెంటనే బండి మీద వెళ్ళిపోయారు స్పీడ్గా. ఒక దొంగలాగా చేశారనమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం కొంతమంది అలా భయపడతా ఉంటారనమాట. మనకి చూపించాలన్నా కానీ, కొంతమంది కొత్త వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేయించుకోవాలన్నా కానీ భయపడతూ ఉంటారు. మనకి ఎక్కువ వీడియో తీసుకోవడానికి కూడా కొంతమంది పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను మీకోసం వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, అసలు ఎక్కడ చూసినా కానీ మనకి కొంతమంది వీడియోలో కనిపిస్తున్నారు, ఇంకా చాలామంది కనిపించట్లేదు. అంటే వేరు ప్లేస్లలో వెతుకుతూ ఉన్నారనమాట. కొంతమంది చెట్ల నీడ కానీ అలా కూర్చొని కనిపించకుండా వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కాకపోతే మనకి వాహనాలు చాలామంది జనాలను కొంతమంది ఉన్నారు, కానీ కనపడకుండా వెతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళు చాలా వరకు ఇదంతా తవ్వేశారు ఫ్రెండ్స్. ఎక్కువ పర్సెంట్ గొంతులు అలా చేశారు. కాకపోతే ఇదిగోండి, ఇదంతా తవ్వకాలు ఎలా జరిగాయి అంటే మనకి జేసీబీలు అనేది ఈ మట్టిని రోడ్లకు అనేది ఉపయోగించారు ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మనకి ఒక క్లోరీ లాగా ఏర్పడింది అనమాట. ఇక్కడ మట్టి అంతా తవ్వి రోడ్లకు అనేది తీసుకెళ్ళిపోయారు. పైగా కొంతమంది అయితే ఈ జేసీబీ మట్టి తీసే టైంలో కూడా అక్కడ కూడా వెతుకులాటం వజ్రాల వేట అనేది కొనసాగించారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆడవాళ్ళు అయితే ఎంతోమంది పైనుంచి కొంచెం ఎత్తు నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వజ్రాల వేటకు వెళ్ళి మనకు కనిపించకుండా కొంచెం పైనుంచి వస్తున్నారు అన్నమాట. చాలామంది వజ్రాల వేటకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీలో కూడా ఎవరైనా రావాలనుకున్నట్లయితే ఇక్కడికి రండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటప్పుడు కనుక ఒక కామెంట్ కనుక చేయండి. దేనికైనా కామెంట్ చేసినట్లయితే మీరు పలానా రోజు వస్తానని చెప్పేసి నేను వస్తాను.
ఖచ్చితంగా ఈ శ్రీరాంపురంలో కలవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక క్లింబరైట్ రాయిని పగలగొడితే లోపల నుంచి వచ్చిందనమాట. ఒక అరుదైన రాయి లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్, అది ఒక వింతగా కనిపిస్తూ ఉంది. ఇది డైమండ్ రాయి అనేది మనం చెక్ చేయడానికి మన దగ్గర మిషన్ లేదు. దీన్ని అయితే చెక్ చేయించలేదు ఫ్రెండ్స్. కాకపోతే చూడటానికి ఎంత బాగుందో ఇది ఒక వింత రాయి లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది మరి డైమండ్ అయితే ఏమైతే తెలియదు కానీ చాలా చూడటానికి అయితే ఒక వింత రాయి లాగా ఉంది. దీన్ని మనం టెస్టింగ్ అనేది చేయించాలి. అదేవిధంగా ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి వజ్రాలు అనేది అమ్మకానికి ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత రియల్ డైమండ్స్ ఇవి ఫ్రెండ్స్, ఫేక్ డైమండ్స్ కాదు, అది రియల్ డైమండ్స్. ఇవి అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.